ధరల పెరుగుదలతో వినియోగదారులు లేక చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రిచ్ పర్సన్స్ నుండి పేద మధ్యతరగతి ప్రజలకు దైనందిన జీవితంలో భాగమైనటువంటి చికెన్ ధరలు అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండలోని ఓ చికెన్ సెంటర్ వద్ద ఉన్నాము. కిలో ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ కిలో 270 రూపాయలు ఉండగా స్కిన్లెస్ కిలో 300 రూపాయలు అయితే చికెన్ ధరలు అయితే పెరుగుతున్నాయి. గత 2 నెలల నుంచి కూడా 200 పైగా రేట్ అయితే పెరుగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. గత ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పటి నుంచి కూడా చికెన్ ధరలు భారీగా పెరిగాయని చెప్పేసి అయితే మనకైతే సమాచారం అవుతుంది. ఒకవైపు కూరగాయల ధరలతో పాటు ఇది రకంగా చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక సంక్రాంతి పండుగ ముందు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముందు కూడా చికెన్ ధరలు 300 కూడా చేరుతాయి అన్నటువంటి ప్రచారం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గుడ్లు ఎగ్స్ సంబంధించినటువంటి రేట్లు కూడా పెరుగుతాయని ఒక్క ఎగ్ దాదాపుగా 8 రూపాయలకు చేరినటువంటి పరిస్థితి. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది అసలు గతంలో చికెన్ ఎట్లా ఉందండి, ఇప్పుడు రేటు పెరిగింది ఎట్లా ఉంది? చికెన్ ధర టూ మచ్ దాని డబల్ అయింది. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి. కూరగాయల మార్కెట్లో వాళ్ళు పోయి అడిగితే అయ్యప్ప స్వాములు ఉన్నారు, కూరగాయల ధరలు వాళ్ళ తినడం వల్ల వాళ్ళకు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి. మరి చికెన్ ధర విపరీతం, మరి అయ్యప్పలేం తినరు. మరి వాస్తవానికి కూరగాయల ధరలు తగ్గాలి, కానీ ఎక్కడ ఉందో తెలియదు. చికెన్ ధరలు విపరీతంగా పెరిగినాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చికెన్ ధర తగ్గించేటట్టుగా వాళ్ళకు పౌల్ట్రీ వాళ్ళకి ఏవైనా సబ్సిడీలు ఇవ్వడం అట్లాంటివి చేసి ధర తగ్గిస్తే వినియోగదారులు చాలా సంతోషపడతారు. చికెన్ ధరలు పెరగడానికి కారణం ఏంటి? అసలు ఎప్పటి నుంచి ఈ రేట్లు అందుబాటులో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అసలు రేట్? సేల్స్ 1 మంత్ చికెన్ రేట్లు 1 మంత్ నుంచి పెరుగుతున్నాయండి. ప్రొడక్షన్ తక్కువ చేసిండ్లు, కంపెనీలు సిండికేట్ అయిండ్లు, అందువల్ల ఈ ప్రాబ్లం ఏర్పడింది. ఇక పెరిగే ఛాన్స్ ఎక్కువ లేదండి. ఏడికి ఇదివరకు 350 దాకా ఉండే ఎండాకాలం సమ్మర్, ఇప్పుడు 300 ఉంది. సమ్మర్తో సహా సేల్స్ మాత్రం చాలా తగ్గిపోయింది. ఆ సమ్మర్లో పెరుగుద్ది కంపల్సరీ. అయితే సాధారణ రోజుల్లో ఉన్నటువంటి చికెన్ ఏదైతే సమ్మర్ సీజన్లో 300-350 వరకు వెళ్ళేటటువంటి చికెన్ ధరలు ఇప్పుడు వింటర్ సీజన్లో కూడా 300 వరకు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చికెన్ ధరలు అయితే బగ్గుమట్టిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి.